చాలా సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చెప్తానో చూసేయండి. ఇక్కడ నేను వేసుకున్నది చెక్క, లవంగం, బిర్యానీ మొగ్గ, ఆకు అండ్ కొన్ని సోంపు వేసి బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ బాగా కలర్ రావాలి. ఎందుకంటే పులావు అంత టేస్టీగా ఉంటుంది. బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరే, పచ్చిమిర్చి అండ్ మనం ఆనియన్స్ అండ్ మొత్తం ఇలా ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసేటప్పుడు ఫర్ సపోజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం బాగా మగ్గాలి, ఆనియన్స్ వేసాం బాగా మగ్గాలి, పచ్చిమిర్చి వేసాం బాగా మగ్గాలి. తర్వాత బిర్యానీ మసాలా నేను 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను. తర్వాత లిటిల్ బిట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం ఫుడ్ కలర్, తర్వాత లిటిల్ బిట్ కారం కూడా యాడ్ చేసి ఇలా ఒక కర్రీ లాగా అయిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చికెన్ అంటే ఏంటి, చికెన్ కొంచెం పెరుగు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ బాగా ఒక 1 to 2 hours అయినా మ్యారినేట్ చేసుకోవాలి. సో నేను ఫ్రిడ్జ్లో 2 to 3 hours అయితే పెట్టేశాను. ఇలా మ్యారినేట్ చేసింది ఈ కర్రీలో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఒక 50% కర్రీలోనే కుక్ అయిపోవాలి ముక్కలు. తర్వాత బాగా కలుపుకునేసి ఇలా కలిపిన తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసి వదిలేసేయాలి. తర్వాత పక్కన మనం హాట్ వాటర్కి కూడా తగినన్ని వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా బాగా ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసి తర్వాత మనం ఒక 3 to 4 hours అయినా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. అప్పుడు రైస్ బాగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసేసామంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇంకా గార్నిష్కి కావాలి అనుకుంటే మనం ఒకవేళ కుక్కర్లో చేసే వాళ్ళైతే ఒక 2 విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి గరం మసాలా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes దమ్ ఇచ్చేసేయండి. సింపుల్గా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా, అంత బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మనకు నచ్చింది మనకి నచ్చినట్టు ఇలా చేసుకుంటే ఖర్చుకి ఖర్చు మిగులుతుంది అండ్ హైజీనిక్గాను ఉంటుంది. కాబట్టి ఇలాగే ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఇంకా ఉన్నాయి. అండ్ చికెన్ ఫ్రై అవ్వచ్చు, అండ్ వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, ప్రతి వీడియో ఉంది. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మా పాప బిర్యానీ కోసం డ్యాన్స్ వేస్తుంది. డ్యాన్స్ అంటే ఈ పులావ్ కోసం. తనకు చాలా అంటే చాలా ఇష్టం. తినేదేమో ఒక చిన్న స్పూను, ఎంజాయ్మెంట్ ఏమో చాలా పెద్ద స్పూన్ అంతా.